మడిసన్నాక కూసింత కళాపోషణ, ఎమ్మెల్యే అన్నాక కూసింత రిలాక్సేషన్, కూసింత అమ్యూజ్మెంట్ ఉండాలయ్యా. లేకపోతే రొటీన్ పొలిటికల్ టెంపరేచర్స్తో దిమాగ్ ఖరాబ్ అయిపోద్ది, లైఫ్ అంతా ఖలాస్ అయిపోద్ది అని మొరపెట్టుకున్నారో ఏమో కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం ఒక ఛాంపియన్స్ ట్రోఫీ లాంటిదే పెట్టేసింది కూటమి ప్రభుత్వం. అదిగో ఆట కూడా మొదలైపోయినట్టుంది. చూద్దాం పదండి. చంద్రబాబు బ్యాట్ జూలిపించి ఎన్నాళ్ళైందో కదా. లోకేష్ గ్రౌండ్ లో దిగితే దబిడి దిబిడేగా. ట్రిపుల్ ఆర్ ఆఫ్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ చూడతరమా. ఆట ఆగిందా, ఎంజాయ్మెంట్ గోవిందా. దట్స్ వై దిస్ అసెంబ్లీ డేర్ డెవిల్స్. ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కానీ జరుగుతున్నట్టే లేదు కదా. అసెంబ్లీ గ్రౌండ్ మీద కూటమి సింగిల్ హ్యాండ్ పర్ఫార్మెన్స్ చూపిస్తోంది కానీ అపోజిషన్ మొహం చాటేయడంతో బొత్తిగా ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది ఆడియన్స్ కు. సంథింగ్ మిస్సింగ్ అని ఫీలర్ వచ్చి రాగానే కూటమి సర్కార్ మేలుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆటల పోటీల్ని ప్లాన్ చేసింది. 18 నుంచి 20 వరకు 3 రోజుల పాటు గేమ్స్. మంగళవారం లాంఛనంగా మొదలైంది. ఇక బుధవారం నుంచి ఉంది అసలైన ఆట, సిస్సలైన మజా. ఏదో ఆటల్లో పోటీకెళ్ళని కాదు, సరదాగా 3 days అన్ని పార్టిసిపేట్ చేద్దాం. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మీరందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, మన ఎమ్మెల్యేలు కూడా చాలామంది స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారు, నాకు తెలుసు. గణబాబు మన విశాఖపట్నం ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారు వాలీబాల్లో నేషనల్ టీం ఆడారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ గ్రౌండ్స్ లో ఆటల పోటీలు ఉల్లాసంగా ఉత్సాహంగా జరిగేలా ఏర్పాట్లన్నీ జరిగాయి. క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, టెన్నికాయిట్, క్యారమ్స్, కబడ్డీ, త్రోబాల్, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, అథ్లెటిక్స్ ఇలా అన్ని రకాల ఆటల పోటీలు జరుగుతాయి. మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కోసం టగ్ ఆఫ్ వార్, 100 మీటర్ల పరుగు పందెం, షటిల్, క్యారమ్స్, టెన్నిస్, టెన్నికాయిట్, త్రోబాల్, షాట్ పుట్ లాంటి సాఫ్ట్ గేమ్స్ నిర్వహిస్తారు. ఎవరెవరికి ఏ ఆటల్లో ఆసక్తి ఉందో రండి, చెప్పండి, పేర్లు నమోదు చేసుకోండి అని రిజిస్ట్రేషన్ పుస్తకం తెరవగానే సభ్యులంతా పొలోమని క్యూ కట్టేశారు. మొత్తం 173 మంది తమ టాలెంట్ చూపించడానికి రెడీ అయ్యారు. కాలేజీ లైఫ్ గుర్తొస్తుంది. గతంలో దశాబ్ద కాలంగా జరగని పరిస్థితి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బడ్జెట్ తర్వాత గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ ఎమ్మెల్యేలకి, శాసనమండలి సభ్యులకి పెట్టింది గతంలో సాంప్రదాయం. మళ్ళీ ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, చొరవ తీసుకుని ఏర్పాటు చేసిన గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారికి, ఎమ్మెల్యేలందరి తరఫున నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కానీ, మేము ఇక్కడి నుంచి వచ్చినప్పటి దగ్గర నుంచి కానీ చూస్తే ఎంత ఆనందంగా ఉంటే ఇప్పుడు జరగలేదు. పైగా ఎంతమంది అందరం ఉత్సాహంగా ఉంది. ఇప్పుడు గెలిచినప్పుడు అందరం ఒకసారిగా ఎంత ఉత్సాహపడ్డామో మళ్ళీ ఏదో ఒక ఎనర్జీ కనపడుతుంది ఇక్కడ. సీఎం చంద్రబాబు తను ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు షటిల్, వాలీబాల్ ఆడతారు. మంత్రి లోకేష్ క్రికెట్, వాలీబాల్, షటిల్, మరో మంత్రి అచ్చెన్నాయుడు త్రోబాల్, టగ్ ఆఫ్ వార్, క్రికెట్, వాలీబాల్, షటిల్ పోటీల్లో పేర్లిచ్చారు. క్యారమ్స్ లో మంచి ప్రావీణ్యం ఉన్న పరిటాల సునీత, గౌరు చరితారెడ్డి, గౌతు శిరీష టైటిల్ ఫేవరెట్లుగా రంగంలోకి దిగబోతున్నారు. బ్యాడ్మింటన్, వాలీబాల్ కు 25 మంది ఆసక్తి చూపగా, ముఖ్యంగా క్రికెట్ ఆడుతామంటూ ఏకంగా 31 మంది ముందుకొచ్చారు. సో ఏపీ అసెంబ్లీ ఛాంపియన్షిప్ మహారంజుగా జరగబోతోందన్నమాట. తారీఖు సాయంత్రం కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా మన ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలి. ఇష్టం, ఏ టాలెంట్ అది. కిడ్స్ చేస్తారా, డైలాగ్ చేస్తారా, డాన్స్ చేస్తారా, లేక ప్రాంతాభియానం చేస్తారా, చీఫ్ విప్ గారు ఏకపాత్రం చేస్తారా, ఏం చేస్తారు చూడాలి. రాజకీయ ఒత్తిడిని తగ్గించడం, సభ్యుల్లో స్నేహభావాన్ని పెంపొందించడం ఇది ఈ పోటీల లక్ష్యం.
విన్నర్స్ అందరికీ మార్చి 20న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరుగుతుంది. ఇలా ఉంటే అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా అరకు కాఫీ స్టాల్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు అరకు కాఫీ సిప్ చేసి ఆ తర్వాత గ్రూప్ ఫోటో దిగారు. ఫోటో ఆఫ్ ది ఇయర్ అన్నమాట.